ఈ వీడియోలో మనము ఏ కార్ తీసుకోవాలి అని తెలుసుకుందాము. ఏ కార్ అనే కంటే ఏ ఫ్యూయల్ అంటే పెట్రోల్ కారా? డీజిల్ కారా? సీఎన్‌జీ కారా? లేకపోతే హైబ్రిడా? దాంట్లో కూడా స్ట్రాంగ్ హైబ్రిడా? లేకపోతే ఫ్లెక్స్ ఫ్యూయలా? లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇలా చాలా ఉన్నాయి కదా! ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ కస్టమర్స్‌కి, కార్ ఓనర్స్‌కి లేకపోతే టూ వీలర్ ఓనర్స్‌కి, వెహికల్ ఓనర్స్‌కి ఒక సమస్య కూడా యాడ్ అయిందనమాట. అదేంటంటే పాత కార్లలో 10% ఎథనాల్ మిక్స్ చేసే పాసిబిలిటీ ఉండేదనమాట. దాంట్లో ఇప్పుడు మనము 20% యాడ్ చేస్తున్నాము. అదొక సమస్య. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇంకొక స్టాండర్డ్స్ కూడా అప్రూవ్ చేసింది. అదేంటంటే అప్ టు 30% ఎథనాల్ మిక్స్ చేయొచ్చని. అదైతే ఇంకా ఫైనలైజ్ కాలేదు. అది వర్క్ అయితే జరుగుతోందనమాట. దీంతో పాటు ఇప్పుడు కార్లు కొన్నారు కదా! రీసెంట్‌గా లాస్ట్ ఇయరో, ఈ ఇయరో, 2 ఇయర్స్ బ్యాకో వాళ్ళకి ఇంకొక సమస్య కూడా యాడ్ అయిందనమాట. డౌట్. ఇప్పుడు గవర్నమెంట్ 30% ఎథనాల్ అని చెప్తున్నారు. అంటే మా ఎగ్జిస్టింగ్ కార్‌లో 30% ఎథనాల్ మిక్స్ చేస్తారా ఏంటి అని. అదైతే మనకి ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఎగ్జిస్టింగ్ కార్స్ పైన వాడతారా? లేకపోతే ఫ్యూచర్‌లో వచ్చే కొత్త కార్లలో అది యాడ్ చేస్తారా అని. వీటిపైన మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఫుల్ వీడియో చేశాను. దాన్ని ఒకసారి చూడండి.